పిఎన్జీ జ్యువెలర్స్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేదేంటి? దాదాపు 190 ఏళ్ల చరిత్ర, తరతరాల నమ్మకం. కానీ ఒక వారసత్వ బ్రాండ్ ఇప్పుడొక హాట్ ఇన్వెస్ట్మెంట్ టాపిక్ ఎలా అయింది? దాని వెనుకున్న విశ్లేషణ ఏంటో గెలిన్లో లోతుగా చూద్దాం. సరే, మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ విశ్లేషణ అంతా కూడా కేవలం అవగాహన కోసమే. ఇది ఎలాంటి పెట్టుబడి సలహా అస్సలు కాదు. ఓకే, ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఈ అనాలిసిస్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటో తెలుసా? పిఎన్జీ జ్యువెలర్స్ ఒక హై పొటెన్షియల్ మల్టీ బ్యాగర్ అంట. వావ్, ఇది చాలా పెద్ద మాట కదా! అసలు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణాలేంటి? ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా ముందు అసలు ఈ కంపెనీ పునాది ఎంత స్ట్రాంగ్గా ఉందో చూద్దాం. ఈ మొత్తం థీసిస్కి అదే కదా బేస్. సో పిఎన్జీ జ్యువెలర్స్ బిజినెస్ మోడల్ చూస్తే వీళ్లు ప్రీమియం కస్టమర్స్కి అలాగే సాధారణ వినియోగదారులకు ఇద్దరికీ నగలని అమ్ముతారు. కాని ఇక్కడ వాళ్ల అసలైన బలమేంటంటే 1832 నుంచి ఉన్నవాళ్ల వారసత్వం. చూడండి, నగల వ్యాపారంలో నమ్మకం అనేది అన్నిటికన్నా ముఖ్యం. దాదాపు 2 శతాబ్దాల చరిత్రతో ఆ నమ్మకాన్ని వాళ్లు ఈజీగా సంపాదించుకున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మార్కెట్లో ఒక పెద్ద మార్పొస్తోంది. అదేంటంటే, ఇప్పుడుదాకా చాలామంది చిన్న చిన్న నగల దుకాణాల్లో కొనేవాళ్లు. కాని ఇప్పుడు నెమ్మదిగా పెద్ద బ్రాండెడ్ షోరూంల వైపు వస్తున్నారు. దీన్నే అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్కి షిఫ్ట్ అవ్వడం అంటారు. గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తోంది. సో ఈ ట్రెండ్ వల్ల పిఎన్జీ లాంటి పెద్ద ప్లేయర్స్కి భవిష్యత్లో అంపుమైన బెనిఫిట్ ఉంటుందని ఈ విశ్లేషణ అంటోంది. సరే, కథ బాగానే ఉంది. మరి లెక్కలేం చెప్తున్నాయి? ఈ కంపెనీ ఫినాన్షియల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఆ నంబర్స్లో కూడా ఓ లుక్కేద్దాం. చూడండి, ఫినాన్షియల్ ఇయర్ 25లో కంపెనీ రెవెన్యూ ఏకంగా 26% పెరిగింది. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు. మార్కెట్లో వీళ్ల ప్రొడక్ట్స్కి డిమాండ్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. రెవెన్యూ పెరగడం ఒక ఎత్తైతే, లాభాలు చూడండి, ఏకంగా 41% పెరిగాయి. అంటే రెవెన్యూ కన్నా ఫాస్ట్గా లాభాలు పెరుగుతున్నాయి. దీని అర్థమేంటంటే, కంపెనీ కేవలం అమ్మకాలు పెంచుకోవడమే కాదు, ఖర్చుల్ని కూడా చాలా ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తుందని. ఇక ఈ నంబర్ 26.5%, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, కంపెనీ గ్రోత్ కేవలం కొత్త స్టోర్లు తెరవడం వల్ల రావట్లేదు, ఆల్రెడీ ఉన్న పాత స్టోర్లలోనే అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఇది బిజినెస్ ఎంత హెల్తీగా ఉందో చెప్పే ఒక పక్కా ఇండికేటర్. ఈ టేబుల్ చూస్తే మనకు కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఆర్ఓఈ, ఆర్ఓసీఈ లాంటివున్నాయి కదా. ఇవేం చెప్తాయంటే, కంపెనీ తన దగ్గరున్న డబ్బుతో ఎంత ఎఫెక్టివ్గా లాభాలు సంపాదిస్తోందని. ఈ అనాలిసిస్ ప్రకారం ఈ 2 నంబర్స్ కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. అంటే కంపెనీ మరింత లాభదాయకంగా మారుతోందన్నమాట. ఇక్కడ చూడండి, ప్రమోటర్ హోల్డింగ్ 83.1%. ఇది చాలా ఎక్కువ. దీని అర్థమేంటంటే, కంపెనీ ఓనర్స్కి వాళ్ల బిజినెస్పై వాళ్లకే అపారమైన నమ్మకముంది. వాళ్ల భవిష్యత్తు, కంపెనీ భవిష్యత్తు రెండూ ఒకటే. దీన్నే మనం స్కిన్ ఇన్ ది గేమ్ అని సింపుల్గా అంటాం. ఈ విశ్లేషణ ప్రకారం కంపెనీ ఫినాన్షియల్ డిసిప్లిన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అప్పులు తక్కువగా ఉన్నాయి, వచ్చిన లాభాలతో వడ్డీలు కట్టే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా సిఐఎస్ఐఎల్ కూడా నుంచి కూడా A-బార్ పాజిటివ్ రేటింగ్ ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉందనిపిస్తోంది. సరే, ఇప్పటిదాకా చూసిందంతా గతం, ప్రెజెంట్. మరి ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడున్న స్టాక్ వాల్యుయేషన్ కరెక్టేనా? ఫ్యూచర్ గ్రోత్కి స్కోప్ ఎంతుంది? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. వాల్యుయేషన్ విషయానికొస్తే ఈ స్టాక్ PE రేషియో 36 దగ్గర ఉంది. సింపుల్గా చెప్పాలంటే, ఇది కంపెనీ సంపాదనతో పోలిస్తే స్టాక్ ధర ఎంత ఉందో చెప్పే ఒక మెట్రిక్. ఇదే సెక్టార్లోని వేరే పెద్ద కంపెనీలతో పోల్చి చూస్తే ఇది చాలా రీజనబుల్గా ఉంది. అంటే ఈ అనాలిసిస్ ప్రకారం ఇంత గ్రోత్ పొటెన్షియల్ ఉన్నా కూడా స్టాక్ ఇంకా అట్రాక్టివ్ ప్రైస్లోనే దొరుకుతుందని చెప్పొచ్చు. భవిష్యత్తులో గ్రోత్కి వీళ్ల దగ్గర ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. కొత్తగా చాలా స్టోర్లు పెట్టాలనుకుంటున్నారు. వాళ్ల లైఫ్ స్టైల్ బ్రాండ్ని పెద్దది చెయ్యాలనుకుంటున్నారు. ఇంకా సౌత్ ఇండియా దాటి నార్త్, సెంట్రల్ ఇండియా మార్కెట్లలో కూడా ఎంటర్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ఫ్యూచర్ గ్రోత్కి కీ డ్రైవర్స్ అన్నమాట. ఇప్పటిదాకా మనం పాజిటివ్స్ గురించే మాట్లాడుకున్నాం. కానీ ఏ ఇన్వెస్ట్మెంట్కైనా ఇంకో వైపు కూడా ఉంటుంది, అదే రిస్క్. పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా రిస్కుల గురించి కూడా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా రిస్కు లేకుండా ఉండదు కదా. ఈ అనాలిసిస్ ప్రకారం పిఎన్జీకి కూడా కొన్ని రిస్కులు ఉన్నాయి. బంగారం ధరల్లో వచ్చే మార్పులు, బిజినెస్ ఎక్కువగా ఒక్క మహారాష్ట్రలోనే కాన్సంట్రేట్ అయి ఉండటం,
పెద్ద పెద్ద నేషనల్ బ్రాండ్స్ నుంచొచ్చే పోటీ, ఇవన్నీ కొన్ని ముఖ్యమైన రిస్కులు. సో పాజిటివ్స్తో పాటు ఈ ఛాలెంజెస్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని పాజిటివ్స్, నెగటివ్స్ బేరీజు వేసుకున్న తర్వాత ఇదిగో ఫైనల్ స్కోర్ కార్డ్. ఈ విశ్లేషణలో మొత్తం కథని ఈ ఒక్క స్లైడ్ చెప్పేస్తుంది. బిజినెస్ మోడల్, గ్రోత్, ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా అన్నింట్లోనూ మంచి స్కోరే వచ్చింది. ఓవరాల్గా 100కి 82 స్కోర్ ఇచ్చి ఇది ఒక హై పొటెన్షియల్ ఆపర్చునిటీ అని ఈ అనాలసిస్ తేల్చి చెప్పింది. సో ఫైనల్గా ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో ఈ స్టాక్ నిజంగా ఒక మల్టీబ్యాగర్గా మారి ఇన్వెస్టర్ల జీవితాన్ని మార్చగలదా? ఈ అనాలిసిస్లో ఉన్న పాయింట్స్ అన్ని చూస్తే అవకాశమైతే బలంగానే కనిపిస్తోంది. కానీ ఎప్పుడులాగే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా మీ ఓన్ రీసెర్చ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం.